దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధ ఆత్మదేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ముచి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయం లేవంగానే ఎంతమంది వాక్యం చదివారు, ప్రార్థన చేసుకున్నారా, ప్రభుతో సమయాన్ని గడిపారా? ఒకవేళ లేకపోతే ప్రభుతో సమయాన్ని గడపండి. ప్రభు సన్నిధానానికి వచ్చి మీ యొక్క సమస్యను చెప్పుకున్నప్పుడు మీకు సహాయం చేస్తారు. మీ జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాం. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడవుగా ఉందువు. దేవుని స్తోత్రం. ఈ దినం అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు మనకిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు, దేవుడు దయగల దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు, కృప చూపించే దేవుడు. అంత మాత్రమే కాదు, నమ్మకమైనటువంటి దేవుడుగా నుంచి ఉన్నాడు. ఆయన మనం ప్రేమించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడుగా, మన ఎడల జాలి చూపించే దేవుడుగా నుంచి ఉన్నాడు. ఎప్పుడు చూపిస్తాడంట? ఎప్పుడు తన దయను చూపిస్తాడు? ఎప్పుడు మన యొక్క జీవితంలో నమ్మకమైనటువంటి వాడుగా ఉంటాడు అంటే, ఇక్కడ వాక్యం తెలియచేస్తూ ఉంది, దయగల వారి ఎడల నీవు దయ చూపించెదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడువుగా ఉందువు. దయ చూపించే వారి ఎడల, యథార్థంగా జీవించే వారి ఎడల దేవుడు దయ కలిగి ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కృపను మనం పొందుకోవాలి అంటే మనము కూడా ఇతరుల ఎడల దయ చూపించే వారముగా ఉండాలి. మన యొక్క శత్రువులను ప్రేమించే వారంగా ఉండాలి. మనలను బాధ పెట్టే వారిని, మనకు హాని తలపెట్టే వారిని ప్రేమించే వారముగా, వారి ఎడల దయ చూపించే వారముగా ఉండాలి. రెండవదిగా, యథార్థవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు అలాగా జీవించగలిగితే దేవుని దయను, దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే, యోసేపు యథార్థంగా జీవించాడు. పాపమును చేయడానికి ఆలోచన చేశాడు, పాపమును విడిచిపెట్టాడు, దేవుని ఎడల నమ్మకంగా జీవించాడు. అంత మాత్రమే కాదు, తనను బాధ పెట్టినటువంటి తన యొక్క సహోదరులను యోసేపు ప్రేమించాడు, వారి ఎడల దయ చూపించాడు. అందుకే యోసేపును దేవుడు ఆశీర్వదించి ఒక ప్రధానిగా, రాజు తర్వాత రాజుగా దేవుడు యోసేపును చేశాడు. ఇతరుల ఎడల దయ, ఇతరుల ఎడల ప్రేమను చూపించాడు. ఈరోజు మనం కూడా అటువంటి గుణమును మనం కలిగి ఉన్నప్పుడు, ఇతరులను ప్రేమించగలిగితే, యథార్థంగా నమ్మకంగా దేవుని కోసం బ్రతికినప్పుడు ఖచ్చితంగా దేవుని కృపను పొందుకుంటాం. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను కాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా. మాతో మీరు మాట్లాడారు. దయ చూపించే దేవుడు నాయన, మా పట్ల నమ్మకమైనటువంటి దేవుడుగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. కృప చూపించండి, సహాయం చేయండి, అద్భుతమైన కార్యాలు చేయండి. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి ఏ విషయాలైతే అడుగుతున్నారో వారి ఎడల మీ దయను చూపించి వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని, సమాధానము, సంతోషం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.